హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత సుశాంత్ బ్లాగ్స్. ఇది వచ్చేసి నేను ఆనక్కాయ కూర చేస్తున్నాను అనమాట, పాలతోని. ఓకేనా, అది ఎలా తయారు చేయాలో చూద్దాము. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్. ఓకేనా, ముందుగా నేనైతే ఒక ఉల్లిగడ్డ కోసి పెట్టుకున్నాను, ఆనక్కాయ చెక్కు తీసి కట్ చేసి పెట్టాను, కొంచెం కరివేపాకు కడిగి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి. నేనైతే 3 టేబుల్ స్పూన్ వేసుకున్నాను, ఇంకొక 3.5 వేసుకున్నాను ఆయిల్ అయితే. ఓకేనా, ఆయిల్ వేడి కావాలండి. ఫస్ట్ బాగుంటుంది, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆయిల్ వేడిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ముందుగా అయితే మనం ఉల్లిపాయ వేసుకోవాలండి, కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకొని తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిగడ్డ బాగా వేగిన తర్వాత మనం దీంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది వేసుకోవాలన్నమాట. చూడండి, ఉల్లిగడ్డలు బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి అది బాగా నూనెలో కొంచెం వేగిన తర్వాత కొంచెం వేయించుకోవాలి. తర్వాత దీనిలో మనం పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని బాగా కలుపుకొని దీంట్లో ఆనక్కాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. చూడండి, ఆనక్కాయ ముక్కలన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని అయితే మూత పెట్టుకొని ఉడకనివ్వాలన్నమాట ఇవన్నీ. ఇప్పుడు నేను పచ్చిమిర్చి తొడిమలు తీసి కట్ చేసి హాఫ్ పీసెస్ చేసుకొని పెట్టుకున్నాను. మిక్సీలో వేస్తే తొందరగా మెదుగు కావాలని, పెద్దగా ఉంటే మెదుగవు కదా, అందుకని తగినంత సాల్ట్ వేసుకొని ఈ మిర్చి అయితే పేస్ట్ చేసుకోవాలి. చూడండి, నేనైతే పేస్ట్ చేసేసుకున్నాను. సాల్ట్ ఇందులోనే వేసాను, ఇక మళ్ళీ సపరేట్ కర్రీలో ఏమి వేయను. చూడండి, మధ్యలో మధ్యలో మనం కలుపుకుంటూ ఆనక్కాయ బాగా నూనెలో ఫ్రై కానియాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీంట్లో పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అదైతే వేసుకోవాలన్నమాట. అంత వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ మనం మూత పెట్టి మగ్గనివ్వాలన్నమాట. ఒక 3-4 మినిట్స్ అలా మనకు కారం అనేది మగ్గాలి. మనం పాలైతే కాచి చల్లార్చిన పాలే తీసుకోవాలండి. ఓకేనా, వేడి వేడి అయితే ఏం పోయొద్దు, కాచి చల్లార్చిన పాలే తీసుకోవాలి. చూడండి, నేను ఇప్పుడు పాలు పోసిన తర్వాత కలుపుకొని మళ్ళీ ఒక 2-3 మినిట్స్ మనం మీడియంలో ఉన్న సిమ్లోనే ఉంచి మగ్గించుకోవాలి. చూడండి, మూత పెట్టి కాసేపు ఉడకట్టు. చూడండి ఫ్రెండ్స్, మనకు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంతే ఈజీ, చాలా చాలా ఈజీ, టేస్ట్ బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఇక్కడ ట్రై చేయండి. నేనైతే స్టవ్ బంద్ చేసుకున్నా. కర్రీ అయితే రెడీ. ఓకే ఫ్రెండ్స్, ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీరు కామెంట్ చేసి లైక్ చేయండి. బాయ్.